సంపాదించని భర్తను చూస్తే భార్య నడిచొచ్చే శవంలా చూస్తుంది సార్ మగాడిని. ఇవన్నీ ఎక్కడి నుంచి సార్? ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్, చాలామంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను కొన్ని సంస్థలకు వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళని, కష్టపడిన వ్యక్తిని చూస్తుంటా. వాళ్ళు 60, 70, 80 అయినా కూడా సార్ నేను అడుగుతుంటా, సార్ మీరంటే మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? ఏమీ లేదు నాయన, పెద్దవాళ్ళు చెప్తారు కదా, గూట్లో దీపం నోట్లో ముద్ద అంటారు సార్. 7 పైన తినరు సార్ వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? 10 అయినా, 11 అయినా, 12 అయినా 2 రాత్రులు కలవకపోతే వీళ్ళకి తృప్తి ఉండదు సార్. ఇప్పుడు 2 nights కంపల్సరీ మిక్స్ అయిపోతుంది. ఏదో సార్ ఏం చెప్తారంటే ఏమో పెద్దగా సాధించినామనే ఫీలింగ్స్. వెనకాల తిరిగి చూస్తే ఏముండదు సార్. ఎప్పుడైతే సార్ యవ్వనంలో ఏ వ్యక్తి అయితే హార్డ్ వర్క్ చేస్తారో వాడి వెనకటి జీవితం అంతా సుఖంగా ఉంటుంది సార్. ఇది వాళ్ళ విజ్ఞతకే వాళ్ళు వదిలేయాలి మనం, అంతే. అంటే ఇది బాధ్యతగా చెప్తున్నాం సార్. ఎందుకంటే నేను ఒక బాధ్యత గల పోలీసు ఉద్యోగ, అందులో మనకు బాధ్యత కలిగినటువంటి ఛానల్ ద్వారా, అందులో సార్ మనం చెప్పాల్సిన ధర్మం ఏమంటే, ఏ కొద్ది మంది అయినా సార్ రియలైజ్ అయినా మన ప్రపంచానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు కదా సార్.